ఎంకెపెల్లి సుబ్బి చావుకొచ్చినట్టు గుంటూరు ఎంపీ టికెట్ల పోటీ పెదకూరపాడు టీడీపీ టికెట్ మీదకొచ్చింది. భాష్యం రామకృష్ణ, పెమ్మసాని చంద్రశేఖర్ అని ఇద్దరు ఆశావాహులు గుంటూరు, నర్సారావుపేట లోక్సభ సీట్ల కోసం పోటీపడి చివరికి గుంటూరు దగ్గర ఆగారు. ఇప్పటికే వాళ్ళిద్దరూ 10 ఏళ్లుగా రేసులో ఉన్నారు. అందుకే ఒకరికి సీట్ ఇచ్చి ఇంకొకరిని అసంతృప్తికి గురి చేయడం ఇష్టం లేని అధిష్టానం ఒకరి సోదరుడికి పెదకూరపాడు అసెంబ్లీ టికెట్ ఇవ్వజూపుతుంది. దీంతో పెదకూరపాడు బరిలో ఉన్న మాజీ ఎమ్మెల్యే వర్గం గుంటూరులో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసి పరోక్షంగా పార్టీ నాయకత్వాన్ని హెచ్చరించింది. ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలో బాపట్ల లోక్సభ స్థానం ఎస్సీ రిజర్వ్ కాగా మిగిలిన 2 జనరల్ స్థానాలు గుంటూరు, నర్సారావుపేట. వీటిలో నర్సారావుపేట తెలుగుదేశం టికెట్ కోసం 2014లో ఎన్ఆర్ఐ పెమ్మసాని చంద్రశేఖర్ గట్టిగా ప్రయత్నించారు. ఆయన సిద్ధంగా ఉన్నట్లు సూచిస్తూ అప్పట్లో ఎన్నికలకు చాలా ముందుగానే పోస్టర్లు కూడా వెలిశాయి. అదేవిధంగా భాష్యం విద్యా సంస్థల అధినేత భాష్యం రామకృష్ణ కూడా నర్సారావుపేట నుంచి పోటీ చేయడానికి ప్రయత్నించారు. అయితే ఆ స్థానానికి రాయిపాటి సాంబశివరావు పోటీ చేయడంతో ఇద్దరికీ నిరాశ ఎదురైంది. 2019 నాటికి మళ్లీ ప్రయత్నాలు మొదలుపెట్టిన సిట్టింగ్ ఎంపీకి టికెట్ నిరాకరించే పరిస్థితి లేకపోవడంతో అప్పుడు కూడా అవకాశం దక్కలేదు. ఎన్నికల్లో అవకాశం కోసం ఇద్దరూ మళ్లీ ప్రయత్నం ప్రారంభించారు. 2019లో రాయిపాటి ఓడిపోయి ఉండటం వలన ఈసారి టికెట్ గ్యారంటీ అనే అభిప్రాయం ఇద్దరిలోనూ ఉంది. అదే సమయంలో గుంటూరు సిట్టింగ్ ఎంపీ గల్లా జయదేవ్ పోటీ చేయడం లేదన్న వార్త ఇద్దరికీ సంతోషం కలిగించింది. ఇద్దరూ ఒకే సీటు కోసం పోటీ పడాల్సిన పరిస్థితి ఉండబోదని, ఒకరు నర్సారావుపేటకు, ఇంకొకరు గుంటూరుకు టికెట్ కోసం ప్రయత్నించవచ్చునని ఆశించారు. ఇప్పటికే ఈ 2 కమ్మ సామాజిక వర్గం వారి నియోజకవర్గాలుగా ముద్రపడి ఉండడంతో గెలవగలమనే నమ్మకం కూడా వాళ్ళను ఈ పోటీ దిశగా నడిపించింది. అందుకే టికెట్ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. పెమ్మసాని నర్సారావుపేటలోనూ, భాష్యం రామకృష్ణ గుంటూరులోనూ పోటీ చేయడం దాదాపు ఖరారైనట్టేనని పార్టీ వర్గాలు భావించాయి. కానీ నర్సారావుపేట సిట్టింగ్ ఎంపీ శ్రీకృష్ణదేవరాయల రూపంలో పెమ్మసాని ఆశలకు గండిపడింది. ఆయన వైసీపీ నుంచి వైదొలిగి తెలుగుదేశం తరపున పోటీకి సిద్ధం కావడంతో సిట్టింగ్ను కాదని ఇచ్చే అవకాశం లేదని తేలిపోయింది. ఇప్పుడు భాష్యం రామకృష్ణ కర్చీఫ్ వేసిన చోటే పెమ్మసాని కూడా కన్నేశారు. ఇద్దరూ టీడీపీకి ఆర్థికంగా అండదండలు అందించిన వారే కావడంతో ఎవరికి ఓకే చేయాలో తేల్చుకోలేకపోతోంది టీడీపీ అధిష్టానం. టీడీపీ ప్రభుత్వం వస్తే గుంటూరు ప్రాంతం రాజధానిగా అభివృద్ధి చెందే అవకాశం ఉండడంతో ఈ సీటు కోసం పోటీ తీవ్రంగా ఉంది. గుంటూరు పార్లమెంటు పరిధిలోని మంగళగిరి, పొన్నూరు సీట్ల నుంచి నారా లోకేష్, ధూళిపాల నరేంద్ర పోటీ చేస్తుండడం వల్ల వారి మెజార్టీ వాట్ల ప్రభావం ఎంపీ సీటు మీద కూడా ఉండే వీలుండటం వల్ల గుంటూరు లోక్సభ నియోజకవర్గంలో సునాయాసంగా గెలుస్తామన్న నమ్మకం కూడా వాళ్ళిద్దరూ టికెట్ కోసం గట్టిగా ప్రయత్నించేలా చేసింది. ఈ సమస్యకు అధిష్టానం ఒక పరిష్కార మార్గం ఆలోచించినట్టు వార్తలొస్తున్నాయి. ఈ ఇద్దరిలో భాష్యం రామకృష్ణ సోదరుడు ప్రవీణ్ను పెదకూరపాడు నియోజకవర్గానికి పంపి గుంటూరు ఎంపీ స్థానం పెమ్మసాని చంద్రశేఖర్కి ఇవ్వాలనేది ఆ ఆలోచన. ఎంపీ స్థానం అడిగిన భాష్యం రామకృష్ణ ఆ ప్రతిపాదనకు ఒప్పుకుంటారా అనే విషయం అలా ఉంచితే, పెదకూరపాడు నుంచి పోటీకి సిద్ధమైన మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ ఒప్పుకుంటారా అనేది అసలు ప్రశ్న. నిజానికి కొమ్మాలపాటి శ్రీధర్ వరుసగా 2 సార్లు పెదకూరపాడులో ఎమ్మెల్యేగా గెలిచారు. గత ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనంలో మాత్రమే ఓడిపోయారు. అలాంటి పరిస్థితుల్లో కేవలం సిట్టింగ్ ఎమ్మెల్యే కాదన్న కారణంతో ఆయనను తప్పించడం ఎంతవరకు సమంజసమనే వాదన మొదలైంది. సోషల్ మీడియాలో ఈ మార్పు వార్త రాగానే పెదకూరపాడు తెలుగుదేశంలో కలకలం మొదలైంది. పార్టీ నాయకులందరూ గుంటూరులో ఆత్మీయ సమావేశం జరిపి పరిస్థితిని సమీక్షించారు. కొమ్మాలపాటిని తప్పించాలనే నిర్ణయాన్ని ఒప్పుకునే ప్రసక్తే లేదంటూ తేల్చి చెప్పారు. ఈ నియోజకవర్గంలో కరోనా టైంలో మరి చిన్న సామాజిక వర్గాల అందరిని కూడా కొమ్మాలపాటి శ్రీధర్ గారికి కరోనా వచ్చినప్పుడు కూడా ప్రాణాన్ని ప్రణంగా పెట్టి నియోజకవర్గంలోనే ఎంతో మంది పేద ప్రజలను కాపాడిన వ్యక్తి కొమ్మాలపాటి శ్రీధర్ గారు. ఈరోజు ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీ వివిధ సామాజిక వర్గాల్లో ఒకడే ఉన్నటువంటి వ్యక్తి కొమ్మాలపాటి శ్రీధర్ గారు. ఈ యొక్క చిన్న సామాజిక వర్గాల వారికి విద్యపరంగాని వైద్యపరంగాని అనేక
అనేక రకాలుగా చేదోడు వాదోడుగా ఉండి నిరంతరం తెలుగుదేశం పార్టీ కార్యకర్తల యొక్క సంక్షేమం కోసం కృషి చేస్తున్న వ్యక్తి కొమ్మాలపాటి శ్రీధర్ గారు. పెదకూరపాడు నియోజకవర్గంలోనే తెలుగుదేశం పార్టీ అంటేనే కొమ్మాలపాటి శ్రీధర్ అంటేనే తెలుగుదేశం పార్టీ. మీ అందరూ కూడా అధిష్టానం ఒకటే గుర్తుపెట్టుకోవాలి. మరి 175 నియోజకవర్గాల కల్లా అమరావతి అంటేనే పెదకూరపాడు అంటేనే అమరావతి. కొమ్మాలపాటి స్థానంలో కొత్త వాళ్లు వస్తారనే ప్రచారం జరుగుతోందని, అలాంటి కొత్త వాళ్లకు ప్రచారం చేస్తే ప్రజలు సహించబోరని కొమ్మాలపాటి అనుచరులు స్పష్టం చేశారు. పెదకూరపాడు నియోజకవర్గంలో సీటు ఎవరికి అనే దాని మీద ఒక వదంతులు నడుస్తూ ఉన్నాయి. ఇది పార్టీకి కానీ నియోజకవర్గానికి కానీ మంచిది కాదు. ఎందుకంటే 18 సంవత్సరాలు బట్టి కొమ్మాలపాటి శ్రీధర్ గారు ఈ నియోజకవర్గంలో ఎనలేని సేవలు అందించారు ప్రభుత్వ పరంగానే. అదేవిధంగా మరి అతని సొంత నిధులతో ఎన్నో సేవా కార్యక్రమాలు ఈరోజు నియోజకవర్గంలో జరిగినటువంటి ఒక గుడి కానివ్వండి, బడి కానివ్వండి, చర్చి కానివ్వండి, మసీదు కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా ఈరోజు ప్రతి దాంట్లో ఆయన కాంట్రిబ్యూషన్ ఉంది. ఆయన షేర్ చేసి ఉన్నారు. ఆయన ప్రతి వాళ్ళకు కూడా విరాళాల రూపంలో ఆయన ప్రతి కార్యక్రమంలో కూడా అతని యొక్క పార్టిసిపేషన్ ఉందని కూడా మీ అందరూ కూడా గుర్తుంచుకోవాలి. ఇప్పటికే ప్రచారం ప్రారంభించిన కొమ్మాలపాటికి నియోజకవర్గ ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని, ఇప్పుడు ఆయనను కాదని మరొకరిని నిర్ణయించడం సమంజసం కాదని మరికొందరు తీవ్రంగానే పార్టీ అధిష్టానాన్ని హెచ్చరిస్తున్నారు. గత 15 సంవత్సరాలుగా కొమ్మాలపాటి శ్రీధర్ గారు అనే వ్యక్తి మాకు అధికారంతో పని లేకుండా మాలో మమేకమైపోయి ఒక వ్యక్తిగా పనిచేశారు. ఒక సామాన్య కార్యకర్తగా జీవితున్నా, చంద్రబాబు కాళ్ళకు మొక్కుతున్నా, ఒక్కసారి మా శ్రీధర్ గారిని మాకు టికెట్ ఇచ్చి మాకు వదిలిపెడితే శ్రీధర్ గారిని 30-40 వేల మెజార్టీతో గెలిపించుకుంటాం. యువకాలానికి నారా లోకేష్ బాబు గారు వచ్చారు, ఎంతమంది జనం వచ్చారు. ఇవాళ కొత్త పేరు భాష్యం ప్రవీణ్ గారు అన్నారు. ఇవాళ అదే ఆపద కాలంలో ఆ హెల్ప్ చేసిన కొమ్మాలపాటి శ్రీధర్ గారు ఎన్ని కుటుంబాలను పోషిస్తున్నారు ఇవాళ నియోజకవర్గంలో. ఒక్కసారి మీ సొంత సర్వేలు సంస్థలు మీ మనుషులను పంపండి, గ్రామానికి తెలపండి. మీ కొమ్మాలపాటి శ్రీధర్ గారి పేరు వినపడుతుంది, వాళ్ళ పేర్లు వీళ్ళ పేర్లని అందరూ ఫేక్ న్యూస్లు పెడుతున్నారు. ఒక్కసారి బాబు గారు సొంతంగా మీ మనుషుల్ని నియోజకవర్గంలో గ్రామానికి ఒక 4 రోజులు పంపిండి. మా శ్రీధర్ గారిని మాకు ఈ ఒక్కసారి టికెట్ ఇచ్చి మాకు పంపించాల్సింది. ఈ ఆత్మీయ సమావేశంలో కొమ్మాలపాటి శ్రీధర్కు అనుకూలంగా పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.